తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో గులాబీ ఎందుకు వాడిపోతోంది? ఒక్క ఓటమిని భరించలేని బీఆర్ఎస్ నేతలు పార్టీ నుంచి కొంతమంది వైదొలిగితే మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ సీట్ ఇస్తే చాలనుకున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగడానికి మొరాయిస్తున్నారు. అగ్రనేతలు సైతం పోటీకి వెనకాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. మొన్నటి వరకు పోటీకి రెడీ అన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పోటీకి ససేమేరా అంటున్నారు. నల్గొండ నుంచి బరిలోకి దిగుతానన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఇప్పటికే పార్టీకి సంకేతాలు ఇచ్చాడు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కూడా పోటీకి వెనకడుగు వేస్తున్నారట. మల్కాజ్గిరిలో తన కొడుకు భద్రారెడ్డిని బరిలోకి దించుతానని నిన్న మొన్నటి వరకు చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి తమ ఫ్యామిలీ నుంచి పోటీ చేయబోమని తేల్చి చెప్పేశారట. చేవల్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీకి సిద్ధంగా లేనని పార్టీకి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారట. ఇక వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, కానీ పార్టీయే ఖర్చులు భరించాలంటున్నారు నేతలు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కలలో కూడా ఊహించి ఉండదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది గులాబీ పార్టీ. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రేవంత్ ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఉంటూనే మీకు తోడుగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ను కలిసి వస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, తెలంగాణలో 10 ఏళ్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ నేతలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోగానే తమ దారి తాము చూసుకుంటా ఉన్నారు. ఇదే అదురుగా కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ కూడా ఆయా నేతలు దృష్టి పెట్టాయి. బలమైన నాయకులను కూడా పార్టీతో చేర్చుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వడానికి సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ ఓ అడుగు ముందుకు వేయగా కాంగ్రెస్ కూడా అదే బాటల్లో వెళ్తా ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ నేతలకు తలుపులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే పార్టీలో కూడా జిహెచ్ఎంసీ మాజీ మేయర్ గా ఉన్నటువంటి బొంతురామన్ ను అదేవిధంగా వారి వైఫ్ శ్రీదేవి కూడా ఇప్పటికే పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కూడా సీరియస్ గా పరిశీలిస్తా ఉంది కాంగ్రెస్ అధిష్టానం. అలాగే మొన్ననే పార్టీలో చేరినటువంటి చేవెళ్లకు సంబంధించి కూడా సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరింది. అయితే చేవెళ్ల పార్లమెంటు టికెట్ కూడా ఈ సునీతా మహేందర్ రెడ్డి కూడా ఖాయమనైతే అయితే గత అసెంబ్లీ ఎన్నికల రోజుల్లో కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఓడిపోయినటువంటి మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా ఇటు మరోవైపు మల్కాజ్గిరి అభ్యర్థిగా కూడా గట్టిగా వినిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం క్యూ కడతా ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ మరుసటి ఇటు మెదక్కు సంబంధించి కూడా 5 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత మాత్రం కేవలం అభివృద్ధి కోసమే కలిశామని చెప్పినప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికే కలుస్తా ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లేదంటే ప్రభుత్వ సలహాదారులను కూడా స్వయంగా కలిసిన నేపథ్యాన్ని ఆ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మాత్రం వీళ్ళంతా సుముఖత వ్యక్తం చేస్తా ఉన్నారు. వారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశామని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మాత్రం చాలా మంది నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఉన్నారో వారిని పార్టీలోకి మాత్రం ప్రస్తుతానికి చేర్చుకోవద్దనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ప్రజల నుంచి అనేది మాత్రం
పార్టీ చేస్తా ఉంది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం పెద్ద ఎత్తున చేరే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం గతంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, మాజీలను మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటా ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులనే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి మాత్రం చేర్చుకుంటా ఉంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం భారీగా వలసలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న కూడా 48 గంటల క్రితం కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా తన అల్లుడు ఇద్దరు మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి కూడా అల్లుడు కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత వేం నరేందర్ రెడ్డిని కూడా వీళ్ళిద్దరూ కూడా వారి ఇంట్లో స్వయంగా 2 గంటల సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ చర్చలో కూడా మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డికి కూడా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తామిద్దరం కూడా బేషరతుగా పార్టీలో జాయిన్ అవుతామనేసి కూడా చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం చాలా మంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జాయిన్ అవ్వమన్నా అవ్వడానికి మాత్రం 10 మందికి పైగా నేతలు, ఎమ్మెల్యేలు మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కావచ్చు, 20 మందికి పైగా కూడా అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మాతో టచ్ లో ఉన్నారని వాళ్ళు బహిరంగంగానే మీడియా ముఖంగానే చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యేల చేరికలు ఎప్పుడైతే ప్రారంభిస్తుందో అప్పుడు మాత్రం బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూడా 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 14 స్థానాలకు పైగా గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాట పడుతుంది. కేంద్రంలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా ఉంది. దానికి సంబంధించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలంటే 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలనే నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగానే మొదటి విడతలో కూడా కేవలం 4 పేర్లను మాత్రమే ప్రకటించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని మాత్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే వేరే పార్టీ నుంచి మాజీలను కూడా తీసుకుని అవసరమైతే వారికి టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు సికింద్రాబాద్ సంబంధించి కూడా మాజీ మేయర్ బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ భార్య కూడా సికింద్రాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మరోవైపు చేవెళ్లకు సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పినట్టు సునీతా మహేందర్ రెడ్డి కూడా కన్ఫామ్ గా తెలుస్తా ఉంది. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి కూడా అవకాశం ఇస్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా త్యాగం చేసిన వారికి కూడా మరోవైపు పార్లమెంటు ఆఫర్ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ నేతలు ఈ 90 రోజుల్లోనే అనేక మంది కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరోవైపు ఇటు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందునే ఒకవేళ బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ప్రజలు మిశ్రమ ఫలితాలు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందన్న ముందు చూపుతోటే ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవట్లేదు. కొంత బీజేపీ అయితే ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలను ఇద్దరిని కూడా ఇప్పటికే బీజేపీ పార్టీలో చేర్చుకుని కూడా టికెట్ కూడా ఆఫర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పట్లో పార్లమెంట్ ఎన్నికల లోపు మాత్రం ఎమ్మెల్యేలను, ఎంపీలను బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంది. కానీ ఒక పార్లమెంట్ ఎన్నికల అనంతరం మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ విక్రాంత్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.